భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సామవేత యుత్సవ మామకాః పాండవైశ్చవ కిమకుర్వత సంజయ. దీని అర్థం, పక్షపాతం ప్రమాదకరం, ధర్మం అధర్మంను గమనించకుండా చేస్తుంది. తప్పుడు వ్యక్తులకు సపోర్టుగా ఉంటే భవిష్యత్తులో కష్టాలు ఉంటాయి. సొంత వారిపైన అతి ప్రేమ మనల్ని అంధుల్ని చేసేస్తుంది. నావారు అనే అహంకారం వల్ల నిర్ణయాలు తప్పుగా మారతాయి. ఎవరైనా జ్ఞానం చెప్పినప్పుడు వినటమే కాదు, అనుసరించాలి. భేదభావం పెరిగితే సంఘర్షణ వస్తుంది. కుటుంబంలో భేదభావం వస్తే గొడవలు, కొట్లాటలు, చంపుకునే లాంటి పరిస్థితులు కూడా వస్తాయి. నిష్పక్షపాతతే నిజమైన ధర్మం. ముఖ్యంగా కుటుంబంలోని పెద్దలు ఇంట్లో అందరినీ సమానంగా చూడాలి. ఇక్కడ అంధుడైనటువంటి ధృతరాష్ట్రుడు పిల్లల మీద అతి ప్రేమతో పాండవులని తనవారే అయినా కూడా పరాయివాడిగా మాట్లాడాడు. అంతేకాదు, తన అంధత్వము తన శరీరానికి మాత్రమే కాకుండా మనసుది కూడా అనే విషయాన్ని బయటపడింది. అలాగే సంజయుడు సమాధానంగా యుద్ధాన్ని వివరిస్తూ తెలివిగా ఇన్నర్ మీనింగ్తో తన అంధత్వాన్ని తెలిపాడు.